పట్టుకొని వాడు ఏం మాట్లాడతాడో కాలేసి తొక్కుడు తొక్కుతాడట. వాణ్ణి మనం తొక్కాలి. ఇప్పుడు వాని అల్లునికి భూములు కట్టబెడుతున్నందుకు 3000 ఎకరాలు అప్పనంగా ఆంధ్ర అల్లునికి కట్టబెడుతున్నందుకు ఇప్పుడు మనం మానుకోట గడ్డ నుంచి మనం తొక్కాలి. తొక్కాలేవతో తొక్కాలేవతో అక్క మీరు చేతులు ఎత్తాలి. తొక్కాలేవతో. అరే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో అన్నా. ఇగో 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 మొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ చెప్పిండు ప్రెస్ మీట్ లో, ఈడ కాకపోతే ఆడ, ఆడ కాకపోతే ఆడ, నీ లెక్క కాదురా భయ్. ఏడ గెలిచినా 2 నుంచి 3 సార్లు వరుసగా గెలిచలే తప్ప నీ లెక్క ఈడ ఓడగొట్టగానే ఆడిపోడు, ఆడదన్నంగానే ఈడొచ్చిపోడు, ఈడదన్నంగానే ఆడొచ్చిపోడు. గట్ల లేదు. వరుసగా ఓట మెరుగని నాయకులను తయారు చేసింది ఈ గులాబీ జెండా. అందుకనే నేను దొంగ మాటలు చెప్పానంటే మీరు రేవంత్ రెడ్డి అని గట్టిగా అనాలి. ఓకేనా? అంటారు కదా దొంగ మాటలు చెప్పే. ఒక నిమిషం, పాటలు మనకు కొత్త కాదు. ఓకేనా? దొంగ మాటలు చెప్పే, రంగ మాటలు చెప్పే. ఇప్పించి వస్తుంది సౌండ్, ఇప్పించి రావాలి. అక్క వాని మాటలు నమ్మి అప్పుడో ఇప్పుడో జరం మోసపోయింది మీరే ఎక్కువ. పెన్షన్ ఇస్తా అన్నాడు, మహిళలకు బోనస్లు ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? ఇచ్చిందా? దొంగ మాటలు చెప్పు, రంగ మాటలు చెప్పే, లక్ష మాటలు చెప్పే, రంగ మాటలు చెప్పే, రంగ మాటలు చెప్పే. నేను ఓటుకు ఓటు అంటే మీరు దొంగవు నువ్వు అనాలి, చంద్రబాబుకు అంటే మీరు తొత్తు అనాలి. ఎవడు ఈ తెలంగాణలో చంద్రబాబుకు తొత్తు? అవునా కాదా? ఓటుకు నోటు. ఒక 2 నిమిషాలల్లా రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. వేదిక మొత్తం గజ 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 గజలాడాలి. ఓటుకు నోటు. రాజశేఖర్ సార్ మీరు కూడా అనాలి, మీరు కూడా అనాలి. ఎందుకంటే మొన్నటి దాకా మన పార్టీలో ఉండి పదవులు అనుభవించి కడియం శ్రీహరి నమ్మక ద్రోహం చేసిపోయిండు. ఓటుకు నోటుకు దొంగ పక్కన చేరిండు కాబట్టి మళ్ళొక్కసారి ఆయనకు కూడా బుద్ధి చెప్పాలి అవకాశం వచ్చినప్పుడు. ఓటుకు నోటు. ఒక్క నిమిషం, సరిగ్గా 5 నిమిషాలు కొరివి దాటిండి కేటీఆర్ గారు. ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళందరూ కేటీఆర్ గారి కారు వస్తుంది ఇది కనుక ఈ దారి ఇవ్వాలి. మన వాలంటీర్కి రోడ్ అంతా క్లియర్ చేయాలి. మీరు ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోండి. వెనక చాలా మంది ఉన్నారు, కూర్చున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో